క్లారిటీ ఇవ్వడానికి జాన్ మాస్కు ఎవరైతే ఎన్సీబీ అధినేతగా వ్యవహరిస్తున్నారో, ఎన్సీబీ అంటే నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారో ఆయన మాటల్లో ఒకసారి కనుక్కొని విందాం. ఎస్, చెప్పండి సార్, అసలు ఏం జరుగుతోంది? వరుసగా పాస్టర్లందరినీ వేరే వేరే చోట్ల ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? దీనికి సమాచారం ఏమన్నా ఉందా? పాస్టర్లందరినీ ఎవరు అరెస్ట్ చేయలేదండి. రాత్రి రాజానగరము, గోదావరి జిల్లా రాజానగరం పోలీసులు మా అజయ్ బాబు గారిని తీసుకెళ్లారు. ఈ ప్రవీణ్ పగడాల విషయంలో చంపేశారన్న ఆరోపణలు చేశారు కాబట్టి ఆ ఆరోపణ విషయమే తీసుకెళ్లారు. నేను అక్కడ పోలీసు వారితో మాట్లాడడం జరిగింది. రాజానగరం వాళ్ళు తీసుకెళ్లారు. నైట్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లారని పుకార్లు షికార్లు చేస్తూ ఉప్పల్ పిఎస్కి వచ్చి చాలా మంది మాట్లాడుతున్నారు. అక్కడ తీసుకెళ్లలేదు. రాజానగరం పోలీసు వారు తీసుకెళ్లారు ఆయన్ని ఖమ్మం నుంచి. ఓకే, అంటే సార్ ఇదంతా ఎందుకు తీసుకెళ్లారు? అంటే ప్రవీణ్ పగడాల కేసులో అనుమానాస్పదంగా ఉందని తీసుకెళ్లారా, లేదా ఇంకా ఏమైనా ఇతర కారణాల వల్ల పాస్టర్ అరెస్ట్ అంటే చేశారు? ప్రవీణ్ పగడాల గారి మృతిపై ఆయన మాట్లాడేటప్పుడు నా పైన కూడా ప్రాణహాని ఉంది, నన్ను కూడా చంపేస్తారేమో, ఇప్పుడు పాస్టర్లో చంపేశారు ఖచ్చితంగా హత్య అని గట్టిగా మాట్లాడడం వల్ల అసలు హత్య అని నీకు ఎలా తెలుసు, అసలు నిన్ను చంపదన్న వాళ్ళు ఎవరు, ఆ విషయమే ఎంక్వైరీ చేయడానికి తీసుకెళ్లారు. రైట్, అంటే